ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. మరి పరిశుద్ధ ప్రార్థనా మందిరంలో కీర్తనలు ధ్యానం చేసే సమయం. మరి 68వ కీర్తన 35 వచనాలు ఉన్నాయి. మరి అక్కడక్కడ మనం ధ్యానం చేద్దాం. మరి 68వ కీర్తన దావీదు రచించినది. మరి మొదటి 2 వచనాలు చదువుదాం. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోదురు గాక, ఆయన ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు గాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురు గాక. చాలమ్మా. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోదురు గాక. హల్లెలూయా. దేవుడు లేచును గాక. శత్రువులపై బలం కావాలంటే దేవుడు కలగజేసుకోవాలి, అంతే కదండి. శ్రమల్లో విడుదల కావాలంటే దేవుడు మన పట్ల కలగజేసుకోవాలి. దావీదు అంటున్నాడు, నా పైన ఎటువంటి శత్రువులు దాడి చేసినా నా పక్షాన దేవుడు లేచును గాక. హల్లెలూయా. నేను శ్రమల్లో ఉన్నాను, నా పక్షాన దేవుడు లేచును గాక. నేను బలహీనతతో ఉన్నాను, నా పక్షాన దేవుడు లేచును గాక. నా యొక్క ప్రతి ఇరుకు ఇబ్బంది తొలగించుటకు నా పక్షమున దేవుడు లేచును గాక. హల్లెలూయా. ఒకానొక సమయంలో దేవుడు తన ఉగ్రతను చూపిస్తాడు. దేవుడు తన యొక్క ప్రతి ఒక్క మాటను నెరవేరుస్తూ ఉంటాడు. దేవుడు మన జీవితాలను లేవనెత్తుతాడు. ఆయన మనలను సమృద్ధిగా ఉంచుతాడు. అలాగే ఆయన మాట వినని వారిపై దేవుని యొక్క కోపము లేచునుగాక. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. ఎవరైతే దేవుణ్ణి ద్వేషిస్తున్నారో, ఎవరైతే దేవునికి ఇష్టమైన మాటలను పలుకుతున్నారో, దేవునికి లోబడనల్లని ప్రజలు దేవుని సన్నిధిలో నుండి ఒకానొక దినమున పారిపోదురంట. హల్లెలూయా. ఒకానొక దినమున వారంతా పారిపోతారంట. ఎందుచేతనగా ఆయన యొక్క ప్రతి తీర్పులు కూడా భూమి మీద వెల్లడవుతాయి. హల్లెలూయా. ఆయన తీర్పు తీర్చువాడు, ఆయన ఉగ్రుడై పరాక్రమ గలవాడై ఆయన మన మీద కోపం కనుక చూపిస్తే కనుక మనము నివసించలేం, మనము జీవించలేం, మనము బ్రతికి ఉండలేం. దేవుడు ఎప్పుడూ కూడా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ మనకి బలాన్ని ఇవ్వాలి, కానీ ఆయన కోపాన్ని మనం తట్టుకునే స్థితి మనకి లేదని దావీదు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. పొగ చెదరగొట్టబడినట్లు నీ వారిని చెదరగొట్టము, అగ్నికి మైనము కలుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. హల్లెలూయా. పొగ చెదరగొట్టినట్లు నువ్వు వారిని చెదరగొట్టే దేవుడు. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, వ్యతిరేకమైన ఆలోచన కలిగి ఉన్నారో, దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించలేకపోతున్నారో, దేవుని స్తుతించలేని స్థితిలో ఉన్నారో, వారందరినీ కూడా పొగ చెదరగొట్టినట్లు దేవుడు చెదరగొట్టే దేవుడు అంట. హల్లెలూయా. చూడండి, దుష్టులంట ఒక ధూళి వంటి వారంట, వారంట ఒక పొట్టు వంటి వారంట. కీర్తనలు మొదటి కీర్తనలో రాయబడి ఉంది కదా. వారంట గాలికి చెదరగొట్టే వారి వల్లే ఉన్నారు, చెదిరిపోయే వారి వల్లే ఉన్నారు. క్రైస్తవులైతే చెదిరిపోరు. ఎందుచేతనగా వారు దేవుని బిడ్డలు. హల్లెలూయా. వారి ఇల్లు బండ మీద కట్టబడి ఉన్నది. శ్రమలు వచ్చిన వారు చెదిరిపోరు, కష్టం వచ్చిన వారు చెదిరిపోరు, ఎటువంటి ఇరుకు ఇబ్బందులు వచ్చినా సరే వారు చెదిరిపోరు. ఎందుచేతనగా క్రీస్తు అనే బండ మీద వారు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలు దేవుని స్తుతించాలి. 4వ వచనం, దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. చాలమ్మా. దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. దేవుని గూర్చి పాడుడి. హల్లెలూయా. దేవుని గూర్చి పాడుడి. దేవుని గురించి పాడాలంట. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. ఎందుచేతనగా ప్రభు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షమున ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉండి మన ప్రార్థనలెల్లా ఆలకిస్తూ ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తములాగే. దేవుడు నీ దుఃఖములో సంతోషాన్ని ఇచ్చును. దేవుడు నీ యొక్క బాధలో సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడంట గొప్పవాడంట, దేవుడు శక్తిమంతుడు. నీకు ఆయుష్నిచ్చేవాడు ప్రభువే. నీ జీవితాన్ని లేవనెత్తువాడు ప్రభువే. నీ సమస్యల్లో నుండి నిన్ను లేవనెత్తువాడు ప్రభువే. నిన్ను లేవనెత్తిన దేవుణ్ణి నువ్వు స్తుతించుట ఎంతో మంచిది. హల్లెలూయా. నువ్వెవరిని కలిగి ఉన్నామో, మనం ఎవరిని కలిగి ఉన్నాం? మాట్లాడే దేవుని, ప్రార్థనకు జవాబిచ్చే దేవుని. దావీదు అంటూ ఉన్నాడు, ప్రభువా నిన్ను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను, నీ నామమును బట్టి నేను నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను. ఎవరైతే నీ యందు భక్తి కలిగి ఉంటారో వారు స్థిరులు.
ఎవరైతే నీ యందు భక్తి లేకుండా ఉంటారో వారు పొట్టు వలె ఎగిరిపోతారంట. హల్లెలూయా. దేవుని గురించి స్తోత్ర గీతము పాడాలి. వాహనమెక్కి అరణ్యములో ప్రయాణము చేయి, దేవుని కొరకు ఒక రాజ్య మార్గము చేయుడి. హల్లెలూయా. నీ ఇంటికి ప్రభు రావాలి, ఒక రాజ్య మార్గము నువ్వే చేయాలి. హల్లెలూయా. నీ యొక్క విశ్వాస జీవితము, నీ యొక్క చక్కని జీవితము భక్తి మార్గం బట్టి ఒక మార్గాన్ని నువ్వు ఏర్పాటు చేసుకుంటావు. దేవుడు ఆ మార్గంలోకి వస్తాడు. హల్లెలూయా. ఆ మార్గంలో దేవుడు ఉంటాడు. ఈ మందిరం ఏర్పాటు చేయక ముందు నేను పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం, ఎక్కడ ఆరాధన పెట్టాలి ప్రభు అని. అయితే మా యొక్క భక్తి జీవితము, ప్రార్థనా జీవితము, విశ్వాసాన్ని బట్టి దేవుడు ఒక రాజ్య మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఇక్కడికి. హల్లెలూయా. ఆయన వచ్చాడు, ఆయన వచ్చి గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. ఆయన మనతో ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఏ ప్రార్థన చేసినా గొప్ప కార్యములు దేవుడు చేస్తా ఉన్నాడు. నువ్వు మారాలి ఇకనైనా. హల్లెలూయా. చూడండి, ఏదైనా భయంకరమైన వ్యసనాలు ఉంటే ఆ వ్యసనాలు మీరు మానేయాలి. ఎందుచేతనగా దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడంటే, నిన్ను నిలబెట్టాడంటే నువ్వు భయంకరమైన వ్యసనాలు మానతావని. హల్లెలూయా. నీకు ఆయుష్ ఇచ్చాడంటే దేవుని పని నువ్వు చేస్తావని. ప్రభు ఇచ్చిన ఆయుష్ను నిలబెట్టుకోవాలి. హల్లెలూయా. ప్రభు ఏదైతే ఆయుష్ నీకు ఇచ్చాడో ఆ ఆయుష్ను నువ్వు నిలబెట్టుకొని దేవుని సన్నిధిలో బలమైన వారిగా ఉండి ఒక రాజ మార్గము ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకుంటారు. దేవా నా ఇంటికి రా, ఒక మార్గం ఉంది. ప్రభు నా ఇంటికి రా. నీ మార్గము మంచిగా ఉంటే దేవుడు నీ ఇంటికి వస్తాడు. నీ మార్గము పరిశుద్ధంగా ఉంటే దేవుడు నీ ఇంటికి వస్తాడు. నీ మార్గము ఎంతో నీతిగా ఉంటే దేవుడు నీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉంటాడు. 68వ కీర్తన 5వ వచనం. తన పరిశుద్ధాలయం ముందున్న దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. చాలమ్మ. తన పరిశుద్ధాలయం ముందున్న దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడంట తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడు, విధవరాండ్లకు న్యాయకర్తగా ఉంటాడు. చూడండి, చాలా మంది అంటారు, ఒకప్పుడు నాకు తండ్రి ఉండేవాడు, ఇప్పుడు నాకు తండ్రి లేడు అంటారు. ఒకప్పుడు నాకు భర్త ఉండేవాడు, ఇప్పుడు భర్త లేడు. నీ భర్త ప్రభువే నీ తండ్రి దేవుడే. హల్లెలూయా. మన కుటుంబ ఆశీర్వాద కూడికల్లో కొంతమంది కుటుంబాలతో వచ్చారు. కొంతమందికి భర్త లేకపోతేనా దేవుడు ఉన్నాడండి, ప్రభు ఉన్నాడు. ప్రభు మీ భర్త, ప్రభు మిమ్మల్ని కాపాడేవాడు. ఆయన మీ తండ్రి. కొడుకు లేకపోతే ఆయన నీ కొడుకు, ఆయన నీకు అన్ని సమస్తము, అన్ని బంధాలు కూడా దేవుడే. హల్లెలూయా. ప్రభువే ప్రతి బంధము కూడా దేవుడే. ప్రతి విషయంలోనూ దేవుడు మనలను కాపాడుతూ ఉంటాడు. ప్రతి విషయంలోనూ దేవుడు మనలను రక్షిస్తూ ఉంటాడు. ఆయుష్నిచ్చేవాడు ప్రభువే. దీర్ఘాయుష్మంతులుగా నిలబెట్టువాడు ప్రభువే. నీ బ్రతుకు మారాలంటే యేసును నమ్మాలి. నీ జీవితం మారాలంటే యేసును సంపూర్ణంగా నమ్మాలి. నీ బ్రతుకులో ప్రభు ఉన్నప్పుడు నీ జీవితాన్ని మార్చడము ఆయనకి ఎంతో ఇష్టమైనది. హల్లెలూయా. ఆయనకి ఎంతో ఇష్టం నీ జీవితమును మార్చడం. చూడండి, ప్రభు అంట ఏకాకులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. నువ్వు ఒక్కడిగా ఉంటే ఒక మంచి కుటుంబంగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. మొదట నీకు ఆరోగ్యం లేదా, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. నీకు కుటుంబం లేదా, దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేస్తాడు. నీకు పిల్లలు లేరా, దేవుడు చక్కని పిల్లల్ని ఇస్తాడు, చక్కని జీవితాన్ని ఇస్తాడు, మహా అభివృద్ధి కలుగజేస్తాడు. ఉన్నతమైన స్థానంలో దేవుడు మనలను నిలవబెడతాడు. ఆయన అన్ని ఇస్తాడు మనకి. హల్లెలూయా. నువ్వు చేయాల్సింది, నీ ఇంటికి ఒక రాజ్య మార్గము, దేవుడు వస్తాడని, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నీ హృదయమే ఒక దేవాలయముగా మారాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీ హృదయం ఒక దేవాలయముగా మారిందో దేవునికి ఒక రాజ్య మార్గము నీ ఇంటికి నువ్వు ఏర్పాటు చేస్తావు. ఆ మార్గము గుండా శత్రువు రాడు, ఆ మార్గము గుండా శాతాను రాడు, ఆ మార్గము గుండా శ్రమలు రావు, ఆ మార్గము గుండా ఎలాంటి శోధన రాదు. ఆ మార్గము రాజమార్గము, రాజాది రాజు అయిన దేవాది దేవుడైన ప్రభు నడిచే మార్గం అది. హల్లెలూయా. ఆ మార్గములో ఆయన నడుచుకుంటూ నడుచుకుంటూ నీ ఇంటికి వస్తాడైనా, నీ హృదయంలోకి వస్తాడైనా, గొప్ప కార్యములు చేయడానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. నలిగిపోతున్నావా శ్రమల్లో, ఇబ్బందుల్లో నలిగిపోతున్నావా? దేవుడు నీకు విడుదల ఇచ్చును గాక. హల్లెలూయా. దేవుడు నీకు నెమ్మది ఇచ్చును గాక. నువ్వు రాతి బొమ్మలను పూజించావు, నీకేం ప్రయోజనం అన్నది? అవి మాట్లాడలేదు కదా. జీవాది దేవుడు నీ బిడ్డల విషయంలో మాట్లాడి ఆయన సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మందిరంలో నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడేవాడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన హస్తం వేసి ముట్టే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు. దేవుడు మనకుండగా మనము దేనికి భయపడవలసిన
పని లేదు. హల్లెలూయా. ఆయనంట వృద్ధి చేస్తాడంట, బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేస్తాడంట. దేని విషయంలో నువ్వు బంధింపబడ్డావు? దేవునికి నీకు అడ్డంగా వస్తున్నదేంటి? దేని విషయంలో నువ్వు సరిగ్గా మందిరానికి రాలేకపోతున్నావు? నీ అడ్డంకులేంటి? వాటన్నిటినీ కూడా నువ్వు విడిచిపెట్టినప్పుడు దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నువ్వు వర్ధిల్లాలంటే ఒకటే మార్గం, యేసయ్య సన్నిధికి నువ్వు రావాలి. నీ జీవితం బాగుండాలంటే ఒకటే మార్గం, ప్రభు సన్నిధిలో నువ్వు సాక్షిగా ఉండాలి, సన్నిధిలో నువ్వు స్థిరపరచబడాలి, దేవుని మందిరంలో ఒక బిడ్డగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అలా ఉన్నావో దేవుడు నీ స్థితిని, నీ గతిని మారుస్తాడైన. 68వ కీర్తన 9వ వచనం. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. చాలమ్మ. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. హల్లెలూయా. దేవుని స్వాస్థ్యం. మనమంతా ఎవరమండి? దేవుని స్వాస్థ్యం, దేవుని బిడ్డలం, దేవుని ప్రజలం. ఈ ప్రకృతినే దేవుడు తన స్వాస్థ్యముగా చేసుకుంటూ అభివృద్ధి చేసి సమృద్ధిస్తా ఉంటే, ఆయన మన కోసం రక్తం ఇచ్చినప్పుడు, ప్రాణం ఇచ్చినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా పెంచుతాడు ఆయన. హల్లెలూయా. ప్రతి విషయంలోనూ దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అందుకే దావీదు అంటూ ఉన్నాడు కదా, నీ స్వాస్థ్యము మీద నువ్వు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు బలపరిచితివి. అలసిపోయిన క్షణాలు ఏమంటారా? అలసిపోయిన క్షణాలు ఎన్నో ఉంటాయి. దుర్గబాబు ప్రార్థన చేయడానికి మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లి గారు, వాళ్ళ తండ్రి గారు ముఖంలో ఒక అలసిపోయిన ఒక ముఖాన్ని మేము చూసాం. అలసిపోయారేట. దేవా, ఈ ప్రాణాన్ని కాపాడు. ప్రాణమా ఇవ్వలేరు, ఎవరు డాక్టర్లా ఇవ్వలేరు. ఆ సమయంలో మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ తల్లి గారిని చూస్తే ఆవిడ అలసిపోయి కనపడ్డం నేను చూసాను. కుమారుడు అంటే ఎంత, మీరంటే చాలా ప్రేమ అండి మీ అమ్మగారికి. మీరు ఇలా ఈ రోజు ఉన్నారంటే దేవుని కృప. హల్లెలూయా. మరణమైపోవాలి. దేవుడు ఏం చేశాడు? దైవజనులు ఒక్క చిన్న ప్రార్థన, ఎంతసేపు చేశామండి అక్కడ ప్రార్థన? ఒక చిన్న ప్రార్థన, చిన్ని ప్రార్థన. ఆ చిన్న ప్రార్థన పాపం నాగమణి గారు, సత్య మమ్మల్ని అమ్మ మీరు రండి, అమ్మ మీరు రండి, రండి రండి, ఒక్క ప్రార్థన చాలండి, మరణ అపాయం నుండి అబ్బాయి లభిస్తాడు. ఒక చిన్న ప్రార్థన చాలు, ఒక చిన్న ప్రార్థన చాలంటే రాత్రి 8:30 సమయానికి నేను పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేశాం. ఆ రాత్రి చక్కగా పడుకొని తర్వాత రోజు ఇంటికి వెళ్ళాడు అబ్బాయి. చూడండి, ఈ కార్యాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. అయితే ఆ బాబు ఏం చేయాలి? దేవుని పట్ల సాక్షిగా ఉంటూ దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే దేవుడు ఆ జీవితాన్ని ఇంకా కాపాడుతాడు. మీకు మంచి భవిష్యత్తు ఉంది, మంచి జీవితం ఉంది. మీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. మరి చక్కని మాట ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన స్వాస్థ్యము మీద ఆయన వర్షము సమృద్ధిగా కురిపించి అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. అలసిపోయిన క్షణాల్లో బలము దయచేవాడు ప్రభువే. హల్లెలూయా. చూడండి, ఆ తల్లి గారు అలసిపోయి ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఆ బాబు ఇంటికి వెళ్ళిపోయాడో బలం పొందుతారు కదండి, బలం పొందుతారు కదా. ప్రాణం పోద్దంటారు, ప్రాణం లేదంటారు, ఈ బిడ్డ కష్టం అంటారు, ఈ బిడ్డ జీవితంలో ఏమీ లేదంటారు. అయితే దేవుడు అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే ఆ యొక్క మాటలన్నింటినీ తారుమారు చేశాడు. హల్లెలూయా. ప్రతి మాటను తారుమారు చేసి ఆ డాక్టర్లే నువ్వు ఇంటికి వెళ్ళి అన్నప్పుడు అలసిపోయిన ప్రాణములు ఆయన వెంటనే బలపరిచాడు. అది దేవునిలో ఉన్న శక్తి అండి, దేవునిలో ఉన్న బలం అది, దేవునిలో ఉన్న కార్యములవి. ఆయన గొప్ప కార్యములు చేస్తాడు. ఆయన అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనదంటూ ఏదియో లేదో. నువ్వు నమ్మకంగా ఉండు, దేవుడు గొప్ప కార్యములు నీ ఎదుట చేస్తాడు. పాడిపోయి వెళుతున్న శవాన్ని లేవనెత్తగలడు. హల్లెలూయా. అతి గొప్ప దేవుడండి మన దేవుడు. నువ్వు ఏడిస్తే కరిగిపోతాడు ఆయన, నువ్వు మొర పెడితే నేనున్నానని దిగొస్తాడు ఆయన, నీ చేయి పట్టుకుంటాడు ఆయన, నిన్ను బలపరుస్తాడు ఆయన. అయ్యో ప్రభువా నేనేం చేయగలను, నా బ్రతుకేంటి అన్న స్థితిలో నువ్వు ఉంటే నిన్ను నిలబెడతాడు ఆయన. హల్లెలూయా. చక్కని జీవితాన్ని ఇస్తాడు ఆయన, చక్కని కుటుంబాన్ని ఇస్తాడు ఆయన, చక్కని పిల్లల్ని ఇస్తాడు ఆయన,
భవిష్యత్తునిస్తాడు ఆయన. ఈ వ్యక్తి అయినా తాగి పడిపోయేవాడు, ఈ వ్యక్తి అయినా కుటుంబం సరిగ్గా లేదు, ఈ వ్యక్తి అయినా జీవితం అస్సలు బాగుండేది కాదు, మరణాపాయం. ఏంటి ఈ వ్యక్తి ఇలా లేపబడ్డాడంటే దేవుని మహిమ. హల్లెలూయా. దేవుని శక్తి, దేవుని యొక్క గొప్ప కృప. హల్లెలూయా. చూడండి 11వ వచనం. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. చాలా మా ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. హల్లెలూయా. స్త్రీలు దేవుని సాక్ష్యములు ప్రకటించే వారిగా ఉండాలంట. వారు గొప్ప సైన్యం. స్త్రీలారా, మీరు బలహీనులు కాదు, దేవునిలో బలవంతులు. మీరే గొప్ప సైన్యం. కుటుంబంలో ఎటువంటి శోధన వచ్చినా తట్టుకోవాలి, ఎటువంటి ఇబ్బంది వచ్చినా తట్టుకోవాలి, ఎటువంటి కష్టం వచ్చినా తట్టుకొని నిలబడాలి. ఎందుచేతనగా స్త్రీలు మహా సైన్యము వలె ఉన్నారు. హల్లెలూయా. స్త్రీలు బలవంతులు వలె ఉన్నారు. దేవుని సాక్ష్యమును ప్రకటించు స్త్రీలు, దేవుని మాటలు ప్రకటించు స్త్రీలు, దేవుని సైన్యముగా ఉండే స్త్రీలు దేవుని రాజ్యంలో వారు ప్రత్యేకమైన బహుమానములు పొందుకుంటారు. హల్లెలూయా. నువ్వు ఎంత సహించావో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎంత సహించావో అంతగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. తర్వాత చదవండి అమ్మా. సేనల రాజులు 13వ వచనం. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గొవ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది, వాటి ఈగల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. చాలమ్మ. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొని ఉండగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది, వాటి ఈగల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. హల్లెలూయా. చూడండి, గొర్రెల దొడ్ల మధ్యలో మనం పండుకుంటే గువ్వల రెక్కలు, అర్థమవుతుందా, వెండితో కప్పబడినట్లున్నదంట. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిలో నువ్వు ఆనందించు. అది గొర్రెల దొడ్లో ఉన్నా, ఒక బంగ్లాలో ఉన్నా, ఒక ఇంటిలో ఉన్నా, నువ్వెక్కడున్నా నీ స్థితిలో నువ్వు ఆనందించు. ఎందుచేతనగా నీ ఏ స్థితి అన్నా నీ దేవుడు నీ పక్కనే ఉన్నాడు, నీ ప్రభు నీతోనే ఉన్నాడు. నీ పరిస్థితి అంతా ఆయనకి తెలుసు, నీ స్థితిగతులంతా ఆయనకి తెలుసు. నీ చెయ్యి పట్టుకుంటాడు ఆయన. నువ్వు ఎటు వెళ్ళాలో ఆయన నీకు నడిపిస్తాడు. నాకు దేవుడు ఇదే ఇచ్చాడే, నేను ఈ చిన్ని స్థితిలో ఉన్నానే అనుకుంటున్నావా? ఈ చిన్ని స్థితిలో నువ్వు ఆరాధించు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలవబెడతాడు. హల్లెలూయా. వారంట గొర్రెల దొడ్లలో ఉన్న గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టు, వాటి ఈగల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్లు ఉన్నది. సర్వశక్తులు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సొలొమోను మీద హిమము కురిసినట్లు ఆయన. చూడండి 17వ వచనం. దేవుని రథములు సహస్రములు, సహస్ర సహస్రములు, ప్రభు వాటిలో నున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైన. చాలమ్మ. దేవుని రథములు సహస్రములు, సహస్ర సహస్రములు. హల్లెలూయా. దేవుని రథములు ఎంత గొప్పవోనంటే అగ్ని రథములు, ఈ మామూలు రథములు కాదు. ఎలాంటి రథములు? అగ్ని రథములు. అగ్ని రథములపై ఆసీనుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎలీషా పనివాడు భయపడతాడు శత్రువుని చూచినప్పుడు. అప్పుడు ఎలీషా పనివాని కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ పనివాని కన్నులు తెరవబడినప్పుడు ఎలీషా చుట్టూ అగ్ని రథములను చూస్తాం. హల్లెలూయా. ఎలీషా చుట్టూ అగ్ని రథములు. అగ్ని రథముల పైన ఆసీనుడైన దేవుడు, రోషముగల దేవుడు ఆయన, దహించు అగ్ని ఆయన, గొప్పవాడు ఆయన. దైవజనుడు నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ దహించు అగ్ని నీ చుట్టూ ఉన్న ప్రతి సాతాను క్రియలను నశింపజేస్తుంది. హల్లెలూయా. ప్రతి ఒక్క శాతాను శత్రువును కాల్చివేస్తుంది, ప్రతి సాతాను ఇబ్బంది ఇరుకులను కాల్చివేస్తుంది. దహించు అగ్ని వంటివాడు ఆయన, సహస్ర సహస్ర రథముల మీద ఉన్నవాడు ఆయన. ఎంతో గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. నువ్వు ఊరికనే ఇక్కడికి రాలా, నీకు స్వస్థత ఇచ్చి దేవుడు ఇక్కడికి నడిపించాడు. ఎందుకు నడిపించాడు? నీకు ఎందుకు బ్రతుకనిచ్చాడు? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ జీవితము ఎంతో అందంగా మలచాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంతో మంచిగా ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని ఆయన నిలబెట్టాలనుకుంటున్నాడు. నువ్వేం చేయాలా? నువ్వు దేవుని మాట జాగ్రత్తగా విను. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా దాచుకో. జాగ్రత్త సుమా. నువ్వు మరలా నీ కాలును ఇరుకును పడేలా నువ్వు చేసుకోకు. జాగ్రత్తగా నువ్వు బండ మీద నిలబెట్టు. నువ్వు గోతిలో పడిపోకుండా, నీ ప్రాణము పోకుండా దేవుడు గోతిలో నుండి నేను లేవనెత్తి బండ మీద నిలిపినప్పుడు నువ్వు స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. స్థిరమైన జీవితము నీకు ఎంతో అవసరమై ఉన్నది. చూడండి 18వ వచనం. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని
పోతివి. మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. చాలమ్మ, దేవుడు ఆరోహణమైతివి, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. హల్లెలూయా. దావీదు అంటూ ఉన్నాడు, చూడండి, పాత నిబంధన గ్రంథములో దావీదు ప్రవచనం ఇది. నువ్వు ఆరోహణమైతివి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొంది ఆరోహణమయ్యారు ఆయన. హల్లెలూయా. ఆయన ఆరోహణమైతూ పట్టబడిన వారిని, చెరలో ఉన్న వారిని తీసుకుపోయాడు ఆయన పరలోకానికి. హల్లెలూయా. పరదేశుగా పరలోకానికి తీసుకుపోయాడు ఆయన. అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్న మనుష్యుల చేత నువ్వు కానుకలు అంగీకరించి ఎవరివ్వగలరు? కానుకలు ఎవరివ్వగలరు? ఒకటి, దేవుని మేలు పొందుతూ దేవుని కృతజ్ఞతగా ఇస్తా ఉంటారు. హల్లెలూయా. దేవుడు మనల్ని జీవితం కాపాడాడని కానుక సమర్పిస్తాను. దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడని దేవుడికి ప్రథమ ఫలాలు ఇస్తా ఉంటారు. ఆయనంట నిన్నెప్పుడు కూడా ఇచ్చే స్థితిలోనే ఉంచుతాడు. హల్లెలూయా. ఇచ్చే స్థితిలోనే, మన చెయ్యి ఎప్పుడు కూడా ఇలా ఇచ్చే స్థితిలో ఉంటుందంట, వెనక్కెళ్ళదు. ఎందుకు వెనక్కెళ్ళదంటే మన దేవుడు మనం ఇచ్చే కొద్దీ దీవిస్తాడు కాబట్టి, ఇచ్చే కొద్దీ మనలను ఆశీర్వదిస్తాడు. కానీ యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకున్నావు. ప్రభు స్తుతినందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మన రక్షకర్త అయిన దేవుడు. హల్లెలూయా. అనుదినము కూడా మన భారము దేవుడు భరిస్తూ ఉన్నాడు. నీ భారం అంతా దేవుని పేరే. ఏదైనా సమస్య ఉందా, ఇరుకుందా, ఇబ్బంది ఉందా, కష్టం ఉందా, నష్టం ఉందా, బాధ ఉందా, అనారోగ్యం ఉందా, నీ భారము దేవునిపై వేయి. నీ ప్రతి భారాన్ని ఆయన తొలగిస్తాడు, తేలిక చేస్తాడు. నీ యొక్క ప్రతి ఇబ్బందిలో నుంచి దేవుడు విడుదలను అనుగ్రహిస్తాడు. ప్రతి భారము నా మీద వేయండి అంటాడు ఆయన. హల్లెలూయా. నేను మోయలేని భారాలన్నీ కూడా దేవుని మీద వేయాలి. దేవుడు నీ భారాన్ని మోస్తాడు. దేవుడు నీకు విడుదలను అనుగ్రహిస్తాడు. ఎందుచేతనగా అనుదినము ఆయన నీ భారము మోస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 28వ వచనం. నీ దేవుడు నీకు బలము కలగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు నా కొరకు చేసిన దానిని బలపరచుము. చాలమ్మా, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవా, నీ కొరకు నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. హల్లెలూయా. దేవుడు మా కొరకు బలము దయచేను, బలము నియమించి ఉన్నాడు. దేవా, నువ్వు మా కొరకు చేసిన దానిని బలపరచుము. దేవుడంట బలము దయచే దేవుడంట. దేవుడంట ఆశీర్వదించే దేవుడంట. మన యొక్క ప్రతి బలహీనతల్లో నుండి వెలుగునిచ్చేవాడు ఆయనే. ప్రతి కష్టములో నుండి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చేవాడు ప్రభువే. ఒకే కుటుంబంలో దేవుడు ఇక్కడ గొప్ప స్వస్థత చేశాడు. మీ మావయ్య గారు కదమ్మా, ఆయనను ఇక్కడ పెద్ద ఆయన ఉన్నారు, ఆయనను దేవుడు ముట్టాడు. ఆ తల్లి గారిని దేవుడు ముట్టాడు. అయితే నేను ఆ తల్లి గారితో మాట్లాడినప్పుడు ఆవిడ అన్నారు, నా కోడల చెయ్యి మిక్సీలో పడిపోయి ఏళ్ళు కట్ అయిపోయినాయండి. ఆవిడకి మిక్సీలో చెయ్యి పడిపోయింది. చాలా భయంకరమైన స్థితి వాళ్ళ కోడలిది. ప్రార్థన చేయమని చెప్పినప్పుడు దేవుడు ఆ వేళ్ళను స్వస్థపరిచాడు. ఎంత గొప్ప సాక్ష్యం అంటే, ఎంత గొప్ప సాక్ష్యం. అలాగే వాళ్ళ కుమారుడు, ఆ కుమారుడు హాస్పిటల్ పాలైపోయి మరణ పడక మీద ఉన్నప్పుడు దేవుడు ఆ బిడ్డను లేవనెత్తి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఎంత గొప్ప సాక్ష్యం. హల్లెలూయా. ఎవరు చేశారు ఇది? దేవుడు మాత్రమే. ఎలా చేశాడంటే ఆయన తన బలమును అనుగ్రహించాడు. హల్లెలూయా. నువ్వు బలహీనంగా ఉన్నావు, దేవుని పాదాల చెంతకు వచ్చి వేడుకున్నావు, దేవుడు తన బలమును అనుగ్రహించడము మొదలు పెట్టాడు. దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వడము మొదలు పెట్టాడు. దేవుడు శక్తిని ఇవ్వడము మొదలు పెట్టాడు. అందుకే దావీదు అంటున్నాడు, దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచు. యెరూషలేములోని నీ ఆలయం బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. హల్లెలూయా. దేవుని ఆలయంలోకి రాజులు కానుకలు తెచ్చేదారు. ఎందుకు తెచ్చేదారంటే వారి జీవితంలో గొప్ప ఐశ్వర్యము దేవుడిచ్చాడు. వారి బ్రతుకుల్లో మంచి ఆరోగ్యము దేవుడిచ్చాడు. వారి జీవితాన్ని దేవుడు బలంగా నిలబెట్టాడు. వారి బ్రతుకుల్లో ఆనందాన్ని దేవుడిచ్చాడు. రాజులే దేవుని సన్నిధికి కానుకలు సమర్పించదరంట. హల్లెలూయా. దేవుని ఆలయంలో ఏది సమర్పించినా దానికి దేవుడు చక్కని ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడు. అందుకే వట్టి చేతులతో దేవుని సన్నిధిలో కనబడకూడదు. దేవుని సన్నిధిలో నువ్వు ఏది సమర్పించినా దేవుడు దానిని అంగీకరిస్తాడు. దేవా, నాకు ఆహారం పెట్టావు, ఇదిగో ప్రభు నీకు ఇస్తున్నాను. దేవా, నాకు ఆరోగ్యం ఇచ్చావు, ఒకవేళ నువ్వు ఆరోగ్యం ఇవ్వకపోతే ఈ డబ్బులు అనారోగ్యానికి అయిపోను కదా.
చూడండి, హాస్పిటల్కి వెళ్తే రోజుకి 10,000, 15,000, 20,000 బిల్లులు వేస్తున్నారు. దేవా, నువ్వు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, అందుకే ప్రభా నేను నీకు ఉపయోగపడతాను. దేవా, నా జీవితము నీది ప్రభా, నా బ్రతుకు నీది ప్రభా అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడైనా. హల్లెలూయా. 32వ వచనం చదవండి అమ్మా. భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, ప్రభువును కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశము ఎక్కి మృక్కువారిని కీర్తించుడి. చాలమ్మా. భూరాజ్యములారా దేవుని గురించి పాడుడి, ప్రభువుని కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువారిని కీర్తించుడి. హల్లెలూయా. దేవుని గురించి పాడుడి, ప్రభువుని స్తుతించుడి. ఆయన యొక్క నివాసం ఎక్కడంటే ఆకాశము, ఆ పై ఆకాశంలో ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సింహాసనం ఉన్నది, ప్రభు రాజ్యం ఉన్నది, దేవుని రాజ్యం ఉన్నది. ఆ రాజ్యమును చూసే కన్నులు ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుని రాజ్యాన్ని చూసే కన్నులు ఎంత గొప్ప భాగ్యమో. ఆయన సింహాసనం అక్కడ ఉన్నది కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి. నీకు ఏదైనా కష్టమైతే ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన వస్తున్నాడు మన దగ్గరికి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మ సంచారము జరుగుతుంది. ఒకసారి నేను దేవుని సన్నిధిలో అన్నాను, ప్రభు నాకు కనబడని అన్నాను. ఏడుస్తూ అడుగుతున్నాను దేవుని, ప్రభు నాకు కనిపించవా అని అడుగుతా ఉంటే, ఆ తర్వాత రోజున మధ్యాహ్న కాలం మందు నేను నా మంచం మీద పడుకుని ఉంటే నాలోంచి ఒక రూపం బయటకు వస్తుంది, మన లోనికి వెళ్తుంది. నాలోంచి అలా బయటికి వెళ్ళడం, లోనికి వెళ్ళడం. ఒక వ్యక్తిని నేను చూసినప్పుడు వెంటనే దేవుని స్వరం, నీలో ఉన్నప్పుడు నన్ను కనబడంటావేంటి, నీలోనే నా నివాసం అన్నాడు ఆయన. హల్లెలూయా. అటువంటి మహిమ రూపం ఆయన మనలో ఉంటాడు. ఆయన మనలో ఉండి కార్యము మనకి ఆయన జరిగిస్తూ ఉంటాడు. మనలను ఆయన బలపరుస్తాడు. మన దీన స్థితిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని సింహాసనం ఎంతో గొప్పది. అక్కడ నుండి ప్రభు నీ కోసం, ఈ దీనుల కోసం దిగొస్తున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఒక స్వస్థత పొందామంటే నిన్ను ఎంత ప్రేమించాడు ఆయన, ఎంతగా ప్రేమించి నీకు స్వస్థత ఇచ్చాడు ఆయన. నిజానికి ఆ డాక్టర్లు కూడా మర్చిపోతుంది, ఈ వ్యక్తికి అన్ని అనారోగ్యమే ఉంది కదా, మరి ఈ వ్యక్తి ఏంటి మళ్ళా మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. ఆరోగ్యం లేకపోతే డాక్టర్లు పంపిస్తారా అండి? డబ్బులు ఇంకా ఉంచడానికే చూస్తారు కానీ పంపించేస్తారా? అయితే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ హృదయాల్లో క్రియ జరిగిస్తాడు. ఆ పేషెంట్కి దేవుడు స్వస్థత ఇస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని ఇంటికి నడిపించాడు. ఇంటికి నడిపించిన వ్యక్తి దేవుని మందిరం మెట్లు ఎక్కాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండాలి. అతని యొక్క అలవాట్లన్నీ మార్చుకోవాలి, అతని జీవన విధానం మార్చుకోవాలి, అతని ఆలోచన పద్ధతి మార్చుకోవాలి, అతని బ్రతుకును మార్చుకుంటే దేవునికి ఇష్టం. హల్లెలూయా. ఎందుచేతనగా ఏ ప్రాణము నశించిపోవడం దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. 35వ వచనం. చాలమ్మా. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమంలో అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ స్థలములో దేవుడు నివాసం చేస్తున్న దగ్గర దేవుడు భీకరుడు. హల్లెలూయా. చూడండి, ఒకటే మాట, నా దేవా నువ్వు గొప్పవాడివి, నువ్వు భీకరుడివి, గొప్ప కార్యములు చేయవాడివి, నేను భయపడను. నీవు నాకు సహాయము చేయి ప్రభువా, నీవు నన్ను లేవనెత్తు ప్రభువా. సాతాను ఎంతగా శోధించిన, దుర్గబాబుకి ప్రార్థన చేసిన తర్వాత కూడా సాతాను మమ్మల్ని శోధించింది. అతనికి ప్రార్థన చేశాం, దేవుడు అతనికి స్వస్థత ఇచ్చాడు. తర్వాత నన్ను పడగొట్టడం మొదలెట్టినప్పుడు చాలా మటుకు జయిస్తూనే ఉన్నాం ఈ రోజు వరకు. ఎందుచేతనగా శాతానికి నచ్చదండి. ఒక వ్యక్తి మారడం నచ్చదు, ఒక వ్యక్తి జీవితం బాగుపడితే నచ్చదు. ఆ వ్యక్తి ఆ త్రాగుల్లోనే దొరలాలి, అందులోనే ప్రాణం పోవాలి, అందులోనే పాతాళానికి ఆ లాక్కుని పోవాలి. అదే నచ్చుంది శాతానికి. ఈ లోపల ఆ వ్యక్తిని కాపాడడానికి దేవుడు వెళ్ళినప్పుడు, దేవుని దూతలుగా దేవుని యాజకులు వెళ్ళినప్పుడు ఆ శాతాను యాజకులపై దాడి చేస్తుంది. అంటే దేవుడు చూస్తా ఊరుకుంటాడా? దేవుడు చూస్తా ఊరుకోడు. కానీ దేవుడు మనకి పరీక్షలు పెట్టినప్పుడు మనం నిలబడాలి. హల్లెలూయా. మరి చూడండి, యోబును సాతాను ఎంతో పరీక్షించినప్పుడు యోబు యొక్క నీతిని దేవుడు చూశాడు. హల్లెలూయా. అలాగా దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మనం ఎంతవరకు నిలబడతాం? ఎంతగానో సుత్తితో రాయిని గట్టిగా కొడితేనే అది మంచిగా ఒక మంచి బొమ్మ తయారవుతుంది. హల్లెలూయా.
ఆ బొమ్మను షోకేసులో పెట్టుకోవాలి, కానీ ఆ బొమ్మనే పూజించేస్తారు జనాలు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తిమంతుడు. ప్రతి సాతాను శోధనలో నుండి దేవుడు మనలను లేవనెత్తుతాడు. ఈ కీర్తనంతా కూడా దేవుని స్తుతించాలని, దేవుని గణపరచాలని, దేవుని యొక్క నివాసము పరిశుద్ధ స్థలమని, ఆయన భీకరుడని, ఆయన రథములు, ఆయన యొక్క సహస్రాది రథములపై ఆయన గొప్పవాడుగా ఉన్నాడని, ఆయన ప్రతి బిడ్డను బలపరుస్తాడని, ప్రతి బిడ్డను దీవిస్తాడని, ప్రతి ఒక్క జీవికి కావలసిన ప్రతి అవసరత తీరుస్తానని వాక్యము సెలవిస్తోంది. హల్లెలూయా. కాబట్టి దేవుని నమ్మండి, బలంగా ఉండండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని ఇంకను చేయనుగాక. ఆమేన్.